ఇప్పుడు బ్లూ లైట్తో మనం హీల్ చేసుకుందాము. ఆగ్నేయ చక్రం యొక్క కలర్ ఇది. ఖచ్చితంగా జరగాల్సిందే మీ జీవితంలో ఏదైనా సరే. పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలంటే మీరు బ్లూ లైట్ చేసుకోవాలి, హెల్తీగా ఉండాలంటే. ఈ నీలిరంగు కాంతి మన మూడో కంటి యొక్క ప్రదేశంలో థర్డ్ ఐ దగ్గర థిక్ బ్లూ, ఇండిగో అంటాం మనం, థిక్ బ్లూ, నీలమందు కలర్ బ్లూ, కృష్ణుడి బ్లూ, రాముడి బ్లూ, శివుడి బ్లూ. ఆ థిక్ బ్లూ కలర్ కాంతి ఆగ్నేయ చక్రం దగ్గర ఉన్నట్టు చూడండి. ఆ ఆగ్నేయ చక్రం నుంచి మీ యొక్క మిడ్ బ్రెయిన్ నుదురు భాగం అంతా పెయింట్ వేస్తే ఎలా వెళ్తుందో ఆ ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు అలా వెళ్తున్నట్టు కేవలం చూడండి, వితౌట్ ఎనీ రియాక్షన్. మీ నుదురు భాగంలో ఉన్న కణాలు, మీ కనురెప్పలు అంతా కూడా మీరు సర్వే చేయండి. లోపలున్న ఆ స్కాల్ప్, ఆ కపాలము, లోపలున్న ఎముక భాగము, అక్కడున్న చర్మము, స్కిన్, ఆ పోర్స్ ఆఫ్ ద స్కిన్, చర్మపు యొక్క రంధ్రాలు అన్నిటిలోకి ఈ థిక్ బ్లూ కలర్ కాంతి లోపల చొచ్చుకొని వెళ్ళింది. అలా చొచ్చుకొని వెళ్ళిన ఆ కాంతి మీ నుదుటిని అంతటిని చక్కగా హీల్ చేస్తుంది. అందుకే మీకు అక్కడ మార్పులు జరుగుతాయి. నొప్పిగా రావడం కానీ, తిమ్మిరిగా కానీ, చల్లగా కానీ, వేడిగా కానీ, ఇలాంటి ఎన్నో సంవేదనలు మీకు జరుగుతాయి అక్కడ. వాటికి మీరు రియాక్ట్ అవ్వద్దు. కేవలం చూడండి. నొప్పిగా ఉందని బాధపడద్దు, ద్వేషాన్ని పెంచుకోవద్దు. మంచిగా హాయిగా వెళ్ళేది, అబ్బా ఎంత బాగుందో అని కూడా పొంగిపోవద్దు. ఇవి రెండు మనసు చేసేవి. దుఃఖం కలిగినప్పుడు దిగులు చెందుతుంది, ఆనందం కలిగినప్పుడు అన్కాన్షియస్గా ఇష్టం వచ్చినట్లు ఎగురుతుంది. ఆ రాగద్వేషాలకు అతీతంగా మీరు సాక్షిగా చూడండి. అలా చూసేది ఆత్మ. వెన్ యు ఆర్ నాట్ రియాక్టింగ్ విత్ ఎనీ యాక్షన్స్, యు రిమైన్స్ లైక్ ఎ సోల్. మీరు రియాక్ట్ అవ్వకండి, నుదుటి భాగాన్ని చూడండి. అలా నుదుటి భాగాన్ని మీరు చూస్తున్నప్పుడు మీ శరీరంలో మరెక్కడైనా ఇతర భాగాల్లో ఎటువంటి మార్పులు జరిగినా, ఎక్కడ నొప్పులు వచ్చినా, తిమ్మిరెక్కినా, చల్లగా అనిపించినా, దురద పెట్టినా, చెమటగా ఉన్నా, మత్తుగా ఉన్నా, వాటి జోలికి మీరు వెళ్ళకండి. మీరు ఇప్పుడు ధ్యాస నుదుటి మీద పెట్టారు కదా, అక్కడే ఉండండి 1 నిమిషం. You have to work patiently and persistently, intelligently. ఎంతో శ్రద్ధగా, సహనంతో, ఎరుకతో మీరు పనిచేయాలి. ప్రతి క్షణం జాగరూకత, ఎవ్రీ సెకండ్ అవేర్నెస్, ఎవ్రీ మూమెంట్ అవేర్నెస్, ఎవ్రీ మూమెంట్ బ్యాలెన్స్. ప్రతి క్షణం ఎరుక, సమభావము, సమదృష్టితో ఏమాత్రం రియాక్ట్ కాకుండా నుదుటి భాగాన్ని గమనించాము బ్లూ లైట్లో. అదే బ్లూ లైట్ అలా తలపైకి వెళ్ళి స్కాల్ప్ అంతా, తలపైన బ్రహ్మరంధ్రము, తల వెనక్కి అలా వెళ్తున్నట్టు సర్వే చేసి, ఆ భాగం లోపలంతా పరిశీలన చేసి, తలపై భాగం నుంచి తల వెనక వరకు బ్లూ లైట్లో నిండిపోయినట్టు చూడండి. అక్కడ నిలపండి మీ ధ్యాస. నడినెత్తి నుంచి తల వెనక్కి భాగం వరకు చూడండి. కాన్స్టెంట్గా చూడండి, శ్రద్ధగా చూడండి, ఎరుకతో చూడండి, సమభావం, సమదృష్టితో, రాగద్వేషాలు పెంచుకోకుండా సాక్షిగా చూడండి. పూర్తిగా ఎరుకతో చూడండి.
అలా మీరు గమనిస్తున్నప్పుడు మీరు గమనించే ప్రదేశంలో కానీ శరీరంలో ఎక్కడ కానీ ఏ మార్పులు జరిగినా మీరు గమనిస్తున్న ప్రదేశం దాటి వేరే చోటికి వెళ్ళకండి. మీరు గమనిస్తున్న ప్రదేశంలో ఏం జరిగినా వాటికి రియాక్ట్ అవ్వకండి. ఇది ప్రిన్సిపల్. ఇప్పుడు మెల్లిగా మీ ధ్యాసను ఇప్పుడు మీ గొంతు చుట్టూ నిలపండి. ఒక్కసారి సర్వే చేయండి. ఒకసారి తిరగండి రౌండ్ నెక్ చుట్టూ ఒక్కసారి చూస్తూ, అలా చూస్తున్నప్పుడు ఆ భాగం అంతా రౌండ్ నెక్ అంతా కూడా బ్లూ కలర్లో మారిపోయినట్టు జస్ట్ చూడండి. వితౌట్ ఎనీ ఎమోషన్, వితౌట్ ఎనీ రియాక్షన్. యూ జస్ట్ అబ్జర్వ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటైర్ యువర్ థ్రోట్, ఎంటైర్ యువర్ నెక్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ అబ్జెక్టివ్లీ. మీరు సాక్షిగా చూడండి. అక్కడే ధ్యాస నిలపండి గొంతు చుట్టూ. అక్కడ ఆగండి, మీరు స్థిరంగా ఉండండి అక్కడే. అప్పుడు గొంతులో ఏం జరిగినా మీరు రియాక్ట్ అవ్వద్దు. శరీరం యొక్క ఇతర భాగాల్లో ఎక్కడైనా ఏం జరిగితే అక్కడ మీ ధ్యాస నిలపవద్దు. మీ ధ్యాస మొత్తం కేవలం మీ గొంతు చుట్టూ మాత్రమే ఉండాలి. అదే మీ ప్రపంచం. ఒక 2 నిమిషాలు ఇతర భాగాల్లో ఏం జరిగినా మీకు సంబంధం లేదు. అలా గమనిస్తున్నప్పుడు ఇతర శరీర భాగాల్లో కానీ మీ గొంతు దగ్గర కానీ ఏం జరిగినా ఆ రియాక్షన్స్ అవి మారుతాయని తెలుసుకోండి. అవి డిజాల్వ్ అయిపోతాయి. కాసేపు ఉంటే అవి పెరగచ్చు, తగ్గిపోవచ్చు. ఇప్పుడు మెల్లిగా మీ ధ్యాసని గొంతు పైకి అలా తీసుకెళ్ళి మీ గడ్డం కింద, మీ గడ్డము, మీ నోరు, మీ చెవులు, మీ ముక్కు, మీ కళ్ళ వరకు చూడండి. మీ నుదురు ఆల్రెడీ చూశారు. ఒక్క భాగాన్ని వదలకుండా మీ 2 చెవులని, మీ ముక్కుని, మీ నోటిని, మీ పెదాలని, మీ గడ్డాన్ని, మీ చంపల్ని గమనించండి. అక్కడే ఉండాలి. అన్ని భాగాలు ఒక్కసారిగా అలా చూడాలి. మీ చెవులు, మీ ముక్కు, మీ నోరు, మీ గడ్డము, మీ గొంతు కింద భాగము అలానే చూడండి. ఒక టార్చ్ లైట్ మీ ముఖం మీద వేస్తే ఎలా ఉంటుందో ఆ టార్చ్ లైట్ లాగా అంత దూరం నుంచి మీ ముఖాన్ని చూడండి. ముఖంలో ఉన్న భాగాలు ముక్కు, నోరు, చంపలు, చెవులు, గడ్డము కింద అలానే చూస్తున్నప్పుడు కొంచెం అక్కడ కదలిక రావచ్చు. మీరు మాత్రం మీ మనసుని చలింపజేయకండి. కదులుతుందని మీరు రియాక్ట్ అవ్వద్దు. కదిలినా, చల్లగా అనిపించినా, వేడిగా అనిపించినా, దురద కనిపించినా, ఏమొచ్చినా, ఏమీ రాకున్నా వాటిని చూడండి. అలా ఏ సెన్సేషన్ రాకపోతే కేవలం గుర్తించండి. మీరు ముక్కును చూస్తున్నారు, గొంతును చూస్తున్నారు, మీ నోటిని చూస్తున్నారు, చెవులను చూస్తున్నారు, చెంపలు చూస్తున్నారని ఆ భాగం ఉన్నట్టు గుర్తించండి చాలు. అక్కడే ఉండాలి మీరు. ఇంకా వేరే ఇంకెక్కడ నొప్పి వచ్చినా, ఏం జరిగినా ఇతర శరీర భాగాల్లో వాటిని మీరు అస్సలు పట్టించుకోకండి. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉన్నప్పుడు ఇతర శరీర భాగాల్లో వచ్చినటువంటి ఈ నొప్పులు ఇంకేమైనా సరే అవి ఆటోమేటిక్గా మాయమైపోతాయి. మీరు స్థిరంగా ఉండాలి. మీరు ఉన్న చోట స్థిరంగా ఉండాలి, సమతతో ఉండాలి. అదే ఈ కాయానుపాసన యొక్క ప్రధానమైన సూత్రం. అప్పుడే మీరు స్థిరంగా ఉన్నప్పుడు మీరు ఆ శుద్ధ మనస్సుతో మీరు హీల్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళా మీ ధ్యాసని ఆ బ్లూ రంగుతో పాటు మీ గొంతు కింద అలా తీసుకొచ్చి మీ ఛాతీ భాగం మీద కొనసాగించండి. మీ ఛాతీ భాగము, మీ లంగ్స్, అక్కడంతా బ్లూ లైట్ చొచ్చుకొని పోయింది.
ఆ బెలూన్ లాంటి లంగ్స్ లోపల ఆ ఊపిరితిత్తులు అన్నీ బ్లూ లైట్లో నిండిపోయినాయి. అలా చూడండి, 2 నిమిషాలు చూడండి. ఏమాత్రం ఎరుకను కోల్పోవద్దు. ధ్యాస మొత్తం లంగ్స్ పైన పెట్టినాం మనం. అక్కడంతా బ్లూ లైట్ ఉంది, దాన్నే గమనిస్తున్నారు మీరు. ఏం జరిగినా రియాక్ట్ అవ్వకుండా గమనిస్తున్నారు. ఇప్పుడు అలా కిందకు వస్తూ బ్లూ లైట్ మీ రిబ్స్, తర్వాత మీ స్టమక్ లోపల డైజెస్టివ్ సిస్టమ్, ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాస్, ఇవన్నిటిని మీరు చూడండి. అవన్నీ భాగాలు బ్లూ లైట్లో నిండిపోయినాయి. అలా చూడండి, అన్ని భాగాలని ఏకకాలంలో అలా చూడండి. ఫోకస్డ్గా చూడండి. మీ ధ్యాస కేవలం ఎక్కడైతే మీరు గమనిస్తున్నారో అక్కడే ఉండాలి. ఇంక వేరే చోటుకి వెళ్ళరాదు, కదలరాదు, మనసులో ఉప్పొంగిపోరాదు. అట్లానే నొప్పులు ఉన్నాయని డిప్రెషన్కి లోను కాకూడదు. జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ యాజ్ ఇట్ ఈజ్, యథాభూత దర్శనం. ఏం జరుగుతుందో దాన్ని ఊరికి చూడాలి అంతే. ఆ భాగాలన్నిటిలో బ్లూ లైట్ లోపల చొచ్చుకొని పోతుంది. అంత ఎనర్జెటిక్గా అయినాయి మీకు. మీ ప్యాంక్రియాస్, లివర్, మీ జీర్ణ వ్యవస్థ లోపలంతా బ్లూ కలర్లో చొచ్చుకొని పోయి ఆ బ్లూ బాడీతో మీరు విరాజిల్లుతున్నారు సాక్షిగా. ఈ పొట్ట భాగం అంతా నింపుకున్న తర్వాత ఎడమ చేయి కింద పక్కన ఉంటుంది కదా సైడ్, ఆ కింద నుంచి పైకి వెళ్తుంది బ్లూ లైట్ అన్ని చూడండి. సైడ్స్కి మీ సంకలు అక్కడ అంత కింద, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఆ భాగాన్ని అంతా గమనించండి. ఏ ఒక్క భాగాన్ని వదలకుండా ప్రతి భాగాన్ని మీరు బ్లూ లైట్లో చూడండి. స్టేబుల్గా చూడండి. ఒక్కొక్క భాగాన్ని కనీసం 2 నిమిషాలు సాక్షిగా చూడండి. నిద్రపోకండి, మేల్కొని చూడండి. పూర్తి ఎరుకతో చూడండి. సమభావంతో, సమదృష్టితో చూడండి. రియాక్ట్ కాకుండా సంవేదనలకి సాక్షిగా చూడండి. ఇప్పుడు ఎడమ చేయి భుజం లోపలికి ఈ బ్లూ లైట్ వెళ్తుంది. బ్లూ లైట్ భుజం నుంచి లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి కింద వరకు లోపల మోచేయి, చేతి మణికట్టు, అరచేతులు, చేతి వేళ్ళన్నీ కూడా బ్లూ కలర్లో అయినట్టు చూడండి.
ఎడమ చేయి పై నుంచి కింద వరకు, ఎడమ భుజం నుంచి ఎడమ చేతి వేళ్ల వరకు ఎంటైర్ లెఫ్ట్ హ్యాండ్ని మొత్తం సర్వే చేసి బ్లూ లైట్లో ఆ సంవేదనలకి రియాక్ట్ కాకుండా సాక్షిగా చూడండి. 2 minutes. అలా ధ్యాస పెట్టినప్పుడు నొప్పిగా ఉన్నా, చెమటగా ఉన్నా, చల్లగా ఉన్నా, తిమ్మిరిగా ఉన్నా, దురదగా ఉన్నా, గట్టిగా గడ్డకట్టినట్టు ఉన్నా, తేలికైనా, ఇలా ఏం జరిగినా వాటిని అట్లే చూడండి. మీరు కేవలం చూడండి. అవి కరిగిపోతున్నా మీరు మురిసిపోకండి, అవి ఇంకా గట్టిగా ఉన్నా బాధపడకండి. జస్ట్ చూడండి. ఇప్పుడు మీ కుడి చెయ్యి, కుడి భుజం బ్లూ లైట్ ఆజ్ఞాచక్రం నుంచి ఇలా కిందకు వస్తూ, భుజము, మీకు కుడి చేతి భుజం నిండిపోయిన తర్వాత బ్లూ లైట్ అలా సర్వే చేస్తూ కిందకు వస్తున్నప్పుడు మోచేయి పైన బాహు భాగము, మోచేయి కింద మణికట్ట వరకున్న భాగము లోపల బ్లూ లైట్తో నిండుకొని ఉంది. అలా సర్వే చేస్తూ మనము మణికట్టు నుంచి చేతి వేళ్ళని, 5 వేళ్ళని గమనిస్తున్నాం. మీ కుడి భుజము, కుడి చేయి మొత్తం పై నుంచి కింద వరకు లోపల బ్లూ లైట్ ఉంది. నిండిపోయిన బ్లూ లైట్ని సాక్షిగా చూడండి. ఇప్పుడు బ్లూ లైట్ ఆజ్ఞాచక్రం నుంచి మీ యొక్క వీపు భాగంలోకి వస్తుంది. వెన్నుపూస లోపలికి అంతా చీల్చుకొని వెళ్తుంది, పైనుంచి కిందకి. తర్వాత మీ బ్యాక్ సైడ్ వీపు భాగం అంతా పైనుంచి కింద వరకు ఆ బ్లూ లైట్ ఫ్లో అయింది. మొత్తం ఫ్లో అయిన తర్వాత అలా చూడండి. మొత్తం వీపుని ఒక్కసారిగా గమనించండి. మీ వీపు భాగంలో ఏం జరుగుతున్నా మీరు పట్టించుకోకండి, వాటిని కేవలం చూడండి. జస్ట్ ఒక టార్చ్ లైట్ మీ వీపుకి వేస్తే ఎట్లయితే వెలుతురు వస్తుందో టార్చ్ లైట్ నుంచి, మీరు టార్చ్ లైట్ అలాగా ఉండి చూడండి. అలా వీపుని గమనిస్తున్నప్పుడు ఏం జరిగినా మీరు రియాక్ట్ అవ్వద్దు, కేవలం చూడండి. అసలు మీరు ఇలా గమనిస్తే మీ బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, మీరు కదలమన్నా కదలరు. ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు మీరు రియాక్ట్ కాకపోతే రియాక్షన్స్కి. 10 రోజులు, ఒక 10 సంవత్సరాలు కూడా ఇట్లా కూర్చోవచ్చు. మీరు రియాక్ట్ కాకుండా ఉంటే అయిపోయింది. శరీరం అంతా గట్టిగా అయిపోయి మీరు అట్లా కూర్చుంటారు రాయిలాగా. ఒక్కటే ప్రిన్సిపల్, మనం సమభావంతో, సమదృష్టితో చూడాలి. వస్తున్న సంవేదనని సమభావం, సమదృష్టితో చూడాలి అంతే. వీ షుడ్ నాట్ రియాక్ట్ విత్ ఎనీ రియాక్షన్. జస్ట్ అవేర్ ఆఫ్ యువర్ సెన్సేషన్స్. సంవేదనల్ని ఎరుకతో సాక్షిగా గమనిస్తే చాలు. ఎన్ని గంటలైనా కూర్చోవచ్చు మీరు ఇలా. ఇప్పుడు బ్లూ లైట్ ఆజ్ఞాచక్రం నుంచి నడుము భాగాల్లోకి ప్రయాణం చేస్తుంది. కుడి కాల్లోకి ప్రయాణం చేస్తుంది, కుడి బటక్
కుడి తొడ, కుడి మోకాల వరకు గమనించండి. 2 minutes. కేవలం మీ యొక్క నడుము భాగాన్ని, మీ యొక్క ఆ కాలిని చూడండి, ఎడమ కాలిని చూడండి. ఎడమ కాలి మోకాళ్ళ పైన అంతా కూడా బ్లూ లైట్లో నిండినట్టు చూడండి. ధ్యాసగా చూడండి, ఫోకస్డ్గా చూడండి. అలానే చూస్తున్నప్పుడు అక్కడ ఏదో మార్పు జరుగుతుంది. అప్పుడు అర్థం చేసుకోండి, మీరు చైతన్య స్వరూపం ఎప్పుడు పురోగమిస్తూ ఉంటారు, చేంజ్ అవుతుంటారు, మీరు గొప్పగా తయారవుతుంటారని దాని అర్థం. మీ ఫ్రీక్వెన్సీ ఎల్లప్పుడూ పెరుగుతుందని అర్థం. మీ నడుము నుంచి మీ మోకాళ్ళ వరకు, కుడి మోకాళ్ళు పై భాగం వరకు గమనించండి. ఇప్పుడు ఇలా మోకాలు కిందకు వస్తూ బ్లూ లైట్ మీ కుడికాలు పాదం వరకు వచ్చేసింది. అరికాళ్ళు, పాదము, కాలి వేళ్ళు అన్నీ కూడా బ్లూ కలర్లో మారిపోయినాయి. మీరు చేసే సాధన, దీని తర్వాత వచ్చే ఫలితము మీకే కాదు, ఈ ప్రపంచానికే మీరు ఐడియల్ అయిపోతారు. అందుకోసం మిమ్మల్ని తీసుకుంటున్నా ఈ లాంగ్ టర్మ్ కోచింగ్కి. నేను చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా మీరు చేయండి. ప్రతిరోజు చేయండి. ఈ రికార్డింగ్ పెట్టుకొని ప్రతిరోజు మీరు చేయండి. ఈ రికార్డింగ్ అని అయిపోయే వరకు మీరు చేయండి. ఇప్పుడు మీ కుడి మోకాల నుంచి కుడి కాలు వరకు ఏ మాత్రము మీరు రియాక్ట్ కాకుండా సంవేదనలు అలా చూస్తూ ఉండండి. అక్కడ నొప్పి అనిపించినా, ఏమనిపించినా, ఏమి అనిపించకున్నా ఆ భాగాల్ని గుర్తించండి. లేదంటే మీ బట్ట మీ చర్మాన్ని తాకుతుంది కదా, అది చూసినా చాలు. ఇంకొక నిమిషం చూడండి. కుడికాలు మోకాళ్ళ నుంచి కుడికాలు అరికాలు వరకు, కుడికాలు చూడండి, మోకాళ్ళ కింద నుంచి పాదం వరకు. ఆ సంవేదనలకు రియాక్ట్ కాకుండా చూడండి. ఆ లోపలంతా బ్లూ లైట్ ఉన్నట్టు చూడండి. ఇప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి వస్తున్న బ్లూ లైట్ మీ యొక్క ఎడమ నడుము, ఎడమ తొడ, లెఫ్ట్ బటక్, లెఫ్ట్ నీ వరకు, అప్పర్ పార్ట్ ఆఫ్ నెక్, లెఫ్ట్ నీ, ఎడమవైపు మోకాళ్ళ పైన ఉన్న భాగం నడుము వరకు గమనించండి. లోపల బ్లూ లైట్ ఉన్నట్టు ప్రతి ఆర్గాన్, ప్రతి సెల్ కూడా ఈ బ్లూ లైట్లో నిండినట్టు మీరు సాక్షిగా ఫోకస్డ్గా చూడండి. ఏమాత్రం రియాక్ట్ కాకుండా చూడండి. ఉన్నది ఉన్నట్టు చూడండి. 2 నిమిషాలు చూడండి. ఇంక ఎక్కడ ఏం జరిగినా మీ శరీరంలో అక్కడ మీ మనసు పోనివ్వకండి. ఎక్కడైతే అబ్జర్వ్ చేస్తున్నారో అక్కడే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలు, ఏ కాలునైతే మీరు గమనిస్తున్నారో ఆ కాలి మోకాలు నుంచి కింద వరకు, పాదం వరకు, కాలి లోపలంతా బ్లూ లైట్లో నిండినట్టు సర్వే చేయండి. పై నుంచి కింద వరకు, మోకాళ్ళ పై నుంచి కాలి అరికాలు వరకు, కాలి పాదము, కాలి కింద భాగము, కాలి వేళ్ళు అన్నీ కూడా బ్లూ లైట్లో నిండినట్టు చూడండి.
సంవేదనలకి ఏమాత్రం రియాక్ట్ కాకుండా చూడండి. ఇతర భాగాల్లోకి మీ యొక్క ధ్యాసను మరల్చకుండా ఎక్కడ గమనిస్తున్నారో అక్కడే నిలిపి ఉంచి చూడండి. ఇప్పుడు పైనుంచి కింద వరకు, తల నుంచి పాదాల వరకు మొత్తం ఒక ధారా ప్రవాహం లాగా బ్లూ లైట్ మీ లోపల అంతా వస్తున్నట్టు చూడండి. మీ యొక్క తలపై భాగం నుంచి మీ నుదురు భాగము, మీ కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, గొంతు, తల వెనుక భాగము, లోపల మెదడు, గొంతు, మీ 2 చేతుల భుజాలు, 2 చేతులు, చేతి వేళ్ళు, మీ మొండము, వెనక ముందు, పొట్ట, ప్యాంక్రియాస్, లివర్, వెనక మూత్రపిండాలు, వెన్నుపూస, సైడ్స్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. తర్వాత మీ నడుము, మీ 2 కాళ్ళ పైనుంచి కిందకి పాదాల వరకు చూడండి. లోపలంతా బ్లూ కలర్ ఉంది. మిమ్మల్ని మీరు మొత్తం చూడండి పైనుంచి కింద వరకు. ఎవరో మీ మీద ఒక ఫోకస్ లైట్ వేస్తే ఎలా ఉంటారో ఆ ఫోకస్ లైట్ మీరై మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరంతా పైనుంచి కిందకి లోపల బ్లూ కలర్లో ఉన్నారు. మీ చుట్టూ కూడా ఒక బ్లూ కలర్ ఆరా ఉంది. మీ చుట్టూ బ్లూ కలర్ వలయం ఉంది. దాంట్లో మీరు హాయిగా కూర్చున్నారు. ఇప్పుడు మీ నుదుటి మీద మీ చిత్రాన్ని పెట్టుకోండి. మీరు సపోజ్ హెల్తీగా వెల్తీగా ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు? ఎన్నో నగలు వేసుకొని కొంచెం లావ్ అయ్యి మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఆరోగ్యవంతురాలై అలాంటి ఒక పిక్చర్ మీ నుదుటి మీద చూడండి. ఎలాగైతే మీరు ఇంతసేపు రియాక్ట్ కాలేదు అలా రియాక్ట్ కాకుండా మీ ధ్యాస అంతా నుదుటి మీద పెట్టండి. మీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉండాలో ఇప్పుడే పెట్టండి. మీ ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటున్నారో ఇప్పుడే చూసి అలా పెట్టండి. ఒక్కసారి మీ ఫ్రేమ్ నుదుటి మీద చూసుకున్న తర్వాత మార్చకూడదు. ఇంకా రోజు ఒకలాగా పెయింట్ చేసుకోకూడదు మిమ్మల్ని మీరు. ఒక్కసారి ఇప్పుడు పెయింట్ చేసుకొని పెట్టుకుంటే అదే ఉండాలి. దాన్నే శుద్ధ సంకల్పం అంటాం. మార్చకూడదు ఎప్పుడు మన డ్రీమ్. మీ నుదుటి మీద మీరు ఎలా ఉన్నారో మీరే చిత్రీకరణ చేసుకోండి. మీ బొమ్మ మీరు గీసుకోండి, దాన్ని చూడండి. ఇలా మీరు కనీసం 1 గంట కంటిన్యూగా చూడగలిగితే మీలో అన్ని రకాల ఎమోషన్స్ కరిగిపోయి మీరు పరిశుద్ధ ఆత్మ అయిపోతారు. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్. యూ రిమైన్స్ లైక్ ఎ జాయ్. యూ రిమైన్స్ లైక్ ఎ ఇమ్మోర్టల్. మీ ధ్యాస అంతా మీ నుదుటి మీదే ఉంది. మీ యొక్క చిత్రమే ఉంది. మీరు ఎలా కావాలో అలా తయారై ఉన్నారు ఆల్రెడీ. దాన్నే చూడండి. ఏ మాత్రము కదలకుండా నిటారుగా కూర్చొని ఏ మాత్రము కదలకుండా మీ చిత్రాన్ని కంటిన్యూగా చూడండి. మీలో ఎక్కడేం జరుగుతుందో మీకు సంబంధం లేదు. మీ ధ్యాస నుదుటి మీద ఉంది. అక్కడ మీ యొక్క చిత్రం ఉంది. మీ బొమ్మ మీరు చూసుకుంటున్నారు. మీరు ఎలా కావాలనుకుంటే అలా ఆల్రెడీ అయినట్టు చూసుకుంటున్నారు. మీకు ఎంత క్లారిటీ ఉంటుందో మీ మీద, ఆ క్లారిటీ పిక్చర్ని మేనిఫెస్ట్ చేయడానికి మీలో శక్తులన్నీ సహకరిస్తాయి. క్లియర్ మైండెడ్నెస్ మనకు కావాలి. పరిశుద్ధమైన మనసు మనకు కావాలి. స్పష్టమైన మనసు కావాలి. మనకేం కావాలో ఆల్రెడీ అది ఉన్నట్టు పెట్టుకోవడమే పరిశుద్ధమైన మనసుని మనం సంపాదించడం.